ప్రతి వారము మనము ఋతు గ్రంథంలో కొన్ని విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఋతు గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ఋతు గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రభు సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. మా ఆరాధనలపై ఆసీనులయ్యారు, మీరు అంగీకరించారు ప్రభా. మరి నా తండ్రి సమయంలో మిమ్మల్ని ఆరాధించిన మీ ప్రజలంగా మీ బల్ల చుట్టూ చేరి రాగలటుకు సహాయపడినందుకే స్తుతిస్తూ ఉన్నాం. మరి నా తండ్రి మీ బల్లను సమీపిస్తుండగా మా వ్యక్తిగత జీవితాలు పరీక్షించుకునేందుకు వరకు ఈ చక్కటి సమయం, శ్రేష్టమైన సమయం మీరు ఇచ్చారు. అందుకే వందనాలు ప్రభా. మీ వాక్యపు వెలుగులో, మీ అగ్ని దగ్గర, అద్దము అనేటువంటి వాక్యము దగ్గర మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యంగా తీర్మానించుకొని మీ బలను సమీపించగలటకు సహాయపడు. చదువుకున్న లేఖన భాగము మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. మీ దాసుడు నేను ఎంతో బలహీనుడను ప్రభా. మీరు బలపరచినది నిలబడలేని వాడను, మీరు అనుగ్రహించిందే నా తండ్రి చెప్పలేని వాడను. కనుక సంఘ క్షేమము నిమిత్తమై అవసరమైన లేఖనాలు మీరు దయచేయమని ప్రభా, మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలో పోయిన వారం 13, 14 వచనాలు 15వ వచనం వరకు చదువుకున్నాం. కానీ 15వ వచనం సమయం లేని కారణం చేత మనము ఆ వచనాన్ని మనం ఎక్కువగా ధ్యానించలేదులే. కానీ అయితే ఇప్పుడు 16వ వచనంలో ఇప్పుడు నయోమి బయలుదేరింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు బయలుదేరింది. కోడలు ఇద్దరు బయలుదేరారు. అందులో ఒక కోడలు వెనక్కి వెళ్ళిపోయింది. అందుకొక కారణం నయోమి. మీరు పోండి అమ్మా, మీ ఇంటికి పోండి, మీ అమ్మ మీ నాయన దగ్గరకు పోండి, మీరు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ బాగుండొచ్చు, అట్లా ఇట్లా అని చెప్పేసరికి ఆశ పుట్టింది ఓర్పాకి, వెనక్కి వెళ్ళిపోయింది. అయితే సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రూతు విషయంలో అది నెరవేర్చబడుతూ ఉంది. రూతు అన్నది ఇప్పుడు ఏమంటుంది అని అంటే, మళ్ళా 15వ వచనంలో కూడా అన్నది, మీ కోడలు కూడా నీ తోటి కోడలు కూడా వెళ్ళిపోయింది కదమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోరాదు అని అన్నది. తిరిగి పోరాదు అని అంటే అప్పుడు రూతు తన తీర్మానాన్ని వెల్లడిపరిచింది. ఏమన్నది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకోవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నాది. గొప్ప తీర్మానం ఇది. ఇక ఈ తీర్మానానికి తిరుగులేదు. చెప్పేసింది గట్టిగా. ఎందుకు ఊగా వెనక్కెళ్ళు, మీ ఇంటికి పో, మీ అమ్మ మీ నాయన దగ్గరకు పో, అట్ట ఇట్టని చెబుతావు. నేను ఒక గట్టి తీర్మానంలో ఉన్నాను. నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు కదా, నేను విడవను. నేను ఒక గట్టి తీర్మానంలో ఉన్నా. ఏంటి నా తీర్మానం అని అంటే, అప్పుడు ఆమె అన్నది, నా వెంబడి రావద్దని నన్ను బతిమలాడుకోవద్దు. ఇక నువ్వు, నీ జనమే నా జనం, నీ దేవుడే నాది. నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తా, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా. గట్టి తీర్మానం. ఆ తీర్మానానికి నయోమి ఆశ్చర్యపోయింది. ఇంకంతే, ఇంకా తర్వాత ఇంకెప్పుడు వెనక్కు బొమ్మ, తిరిగి వెళ్ళిపోమ్మ అని కానీ ఇలాంటి ప్రశ్నలే లేవు నయోమి జీవితం. ఇంకెప్పుడు చెప్పలా రూతు. కాబట్టి ఇక్కడ రూతు విషయంలో మనం చూసే శ్రేష్టమైన సంగతి ఏమిటి అని అంటే, ఆమె యొక్క తీర్మానము, లేక ఆమె యొక్క నిర్ణయము, ఆమె యొక్క స్థిరత్వము అనేది మనం చూస్తాం. ఏమన్నది ఆ మొదటి తలంపులో? అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను బతిమలాడుకోవద్దు. రండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ అన్నాడు 24వ అధ్యాయంలో. యెహోషువ ఓ చక్కటి మాట అన్నాడు 24:15లో.
24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని పితరులు సేవించే దేవతలు సేవించెదరో? సేవించున్నారే దేవు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారము. మీరు ఏమన్నా చేసుకోండి, నా సంబంధం. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము. అది యెహోషువ గట్టిగా చెప్పేశాడు. నేను ఎవరిని సేవిస్తాను అని అంటే, మీరేమో మీ సంగతులు నాకు సంబంధం లేదు, మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ నా సంగతి, నా కుటుంబ విషయం ఏమిటి అని అంటే, నేను నా ఇంటి వారము ఏం చేస్తామన్నాడు? యెహోవానే సేవిస్తాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. మొదటి రాజుల గ్రంథం 13:17. నీ వచ్చిన మార్గం పోవుటకు తిరగవద్దనియో. నువ్వు వచ్చిన మార్గం తిరిగి పోవద్దు దేవుడు చెప్పాడు. వార్ప తిరిగిపోయిందిలే గాని. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో మన తీర్మానము, మన స్థిరత్వం ఇది ఏమిటి అని అంటే, వచ్చిన మార్గమును తిరగకూడదు. ఇంకొకటి ఏమిటి అని అంటే, మరి యెహోషువ అన్నట్లుగా మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారం. రూతు అదే అన్నది. రూతు ప్రభు బిడ్డలమైన మనకు సాదృశ్యం. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము ఎలాంటి వారంగా ఉండండి, ఇట్లాంటి స్థిరమైన తీర్మానం, ఇలాంటి స్థిరమైనటువంటి తీర్మానంలో నిలబడవలసిన వారంగా మనం ఉన్నాం. అందుకని అన్నాడు, నువ్వు వచ్చిన మార్గమున తిరిగిపో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:39 వచనంలో అక్కడ ఒక చక్కటి మాట ఉంది. నశించుటకు వెనుక తీసిన వారము కాము. వెనక తీస్తే నశించిపోతాం. వార్ప ఇంక లేదు, ఆ పేరు లేదు. ఇక తర్వాత రూతుని గురించి చూస్తే ఎంత ఆశీర్వాదం వచ్చిందో రూతుకి. యేసుప్రభు వారి వంశంలో చేర్చబడ్డది. రూతుని దేవుడు బహుగా దీవించాడు. రూతు గర్భఫలం వచ్చింది. వంగ వారి సంగతిని చూస్తే ఆ తర్వాత రూతును ఆధారం చేసుకొని ఎంతో చరిత్ర. దావీదు రూతు గర్భంలో నుండి, యెషయా కడుపులో నుండి దావీదు, వాళ్ళ నాయనమ్మ రూతు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, నశించుటకు వెనుక తీసిన వారము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, సంఘము విశ్వాసమందు ఏం చేయబడుతున్నాయి? స్థిరపడి అనుదినము లెక్కకు. కాబట్టి విస్తరించాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనంటే ఏం చేయాలా? విశ్వాసమందు ఏం చేయబడుతున్నాయంట? స్థిరపడి. ఇప్పుడు నయోమి లేక రూతు అలాంటి గట్టి స్థిరమైనదిగా ఉంది. ఎప్పుడైతే మనం స్థిరపడతామో, యెహోషువ అన్నట్లుగా నేను నా ఇంటి వారం యెహోవాని సేవిస్తామని గట్టి స్థిరత్వంలోకి వస్తామో, అప్పుడు గొప్ప దీవెనలోనికి మనం తీసుకొని రాబడతాం, గొప్ప ఆశీర్వాదాలకు వస్తాం. కాబట్టి సంఘము విశ్వాసమందు స్థిరపడి విస్తరిస్తూ ఉన్నట్లుగా అపోస్తలుల కార్యములు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 వచనంలో ఎవరు స్థిరపడతారు అని అంటే, చదవండి కొలస్సీ 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి. కాబట్టి చదవండి, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణుడు తొలగిపోక. కాబట్టి పునాది మీద కట్టబడిన వారై. కట్టబడాలి పునాది మీద. ఈ పునాది మీద ఎప్పుడైతే కట్టబడతామో, దైవజనులు వేసిన పునాదిలో మనము కట్టబడతామో, అప్పుడు స్థిరంగా ఉంటాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలములు. కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఈనాడు
కల్పన కథలకు తిరిగే కాలాలు. సత్యానికి ఏం చేయరంటే చెవినియ్యరు. సత్యానికి చెవినియ్యరు. కల్పన కథల వైపు తిరిగే కాలం. అందుకనే మనం చూస్తాము, పునాది మీద కట్టబడిన వారై. ఇదే 2 తిమోతి 2:18 కూడా చదవండి. 2:18. 2 తిమోతి 2:18. సత్యము విషయము తప్పిపోయి కొందరిని విశ్వాసమును, కొందరు చాలా మంది సత్యములో నుంచి, ఆ స్థిరత్వంలో నుంచి విశ్వాసము చెరుపువారుగా. అందుకనే రోమాలో ఉంది, సత్యమును అడ్డగించుచు. రోమా 1లో ఉంది కదా మాట, 1:18. రోమా 1:18. సత్యమును అడ్డగించుచు భక్తిహీనత మీద, దుర్నీతి మీద యెహోవా దేవుని కోపము. కాబట్టి సత్యమును అడ్డగించుచు చాలా మంది సత్యమునకు చెవిని ఇట్లా, సత్యమునకు అడ్డంగా ఉన్నారు. అందుకనే తిమోతిలకు రాసిన పత్రికలో సత్యానికి చెవినీక మరి కల్పనా కథల వైపు తిరిగేటువంటి వారు. అందుకనే దేవుడు మన సావాసంలో ప్రత్యేకించి షాలేములో ఇక అక్కడికి పోయామంటే అండి 24 గంటలు మాకు ఒక పొడుపు కథ లేదండి, ఒక నవ్వు లేదండి, ఇంకోటి లేదండి. కాబట్టి సత్యమునకు చెవిని కల్పనా కథల వైపు తిరుగుతారు. అందుకనే పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా, రూతు ఆమె యొక్క స్థిరత్వము, స్థిరమైన ఆ తీర్మానాన్ని మనం చూస్తాం. ప్రభుబిడ్డలంగా ఎప్పుడైతే మనం ఇలాంటి స్థిరత్వంలో ఉంటామో, ఇలాగూ సత్యములో స్థిరంగా నిలబడతామో, అప్పుడు ఆత్మీయమైనటువంటి వృద్ధి పొందుతాం. పౌలు అపోస్తలుడు యోహానుకు రాసిన 3వ పత్రికలో ఒక మాట అన్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి, చదవండి 3వ యోహానుకు రాసిన పత్రిక ఎన్నో వచనం, 4వ వచనం చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఇంకేం సంతోషం కావాలి. కాబట్టి ప్రభు బిడ్డలంట సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఎంత సంతోషమో. ఎందుకో తెలుసా, అది మాకు జీవం. ప్రభు బిడ్డలు, సంఘములో ఉన్న విశ్వాసులు, ప్రభు బిడ్డలు ఆత్మీయంగా అభివృద్ధి పొంది ఆత్మీయంగా బలపడితే అది మాకు క్షేమం. చదవండి దశలోనికి రాసిన పత్రిక, 1 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 దశలోనికి రాసిన పత్రిక 3:8. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా, మేం బ్రతికినట్టే. చాలు, మీరు స్థిరంగా నిలబడిరా, మేం బ్రతికినట్టే. కాబట్టి ప్రభుబిడ్డలంగా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని ఈ సంగతి వినడం కంటే ఇంకా నాకు సంతోషం. కాబట్టి స్థిరంగా నిలబడిన వారమై, ఇక్కడ రూతు యొక్క తీర్మానము అలాగే ఉంది. యెహోషువ కుటుంబం గురించి రాయబడి ఉంది. కాబట్టి నేను, నా ఇంటి వారము, వారు విశ్వాసమందు స్థిరపడిన వారై లెక్కకు విస్తరిస్తూ ఉన్నట్లు ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో అలాగూ స్థిరంగా ఉండే వారంగా మనం, స్థిరమైన పునాది మీద కట్టబడిన వారం వలె మనం ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితాలు ఉన్నప్పుడు దేవుని ద్వారా గొప్ప దీవెనలోనికి తీసుకుంటాం. రూతులో ఆ స్థిరత్వాన్ని మొదటి తలపుగా మనం చూస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మన స్థిరత్వం ఎలాగుంది ఒకసారి పరీక్ష చేసుకుందాం. సరే, రెండో విషయానికి వెళ్తే రూతు గ్రంథం మొదటి అధ్యాయము చదవండి 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నువ్వు బ్రతిమలాడుకోవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. ఇది ఆమె తీర్మానం. ఇప్పుడు ఆమె నిర్ణయం అది. మీ కోడలు వెళ్ళిపోయింది కదా, ఆమె వెళ్ళిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. ఇప్పుడు నువ్వు వచ్చే దేశం ఎవరు లేరు, అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నీ బంధువులు లేరు. కాబట్టి అక్కడికి నువ్వు వస్తే ఎట్లుంటుందో ఏమో నీ పరిస్థితి. నువ్వు వెళ్ళేటువంటి దేశంలో నీకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. కొత్త ప్రదేశం, కొత్త ప్రాంతం, అక్కడ వాతావరణం ఎట్లుంటుందో, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో, వద్దమ్మా ఎల్లమ్మా ఇంటికి అని అంటే, రూతు ఏం చేసింది తెలుసా? నేను నా ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన దానను. నేను ప్రభుని ఎరగక మునుపు ఆయన నన్ను ఎరిగాడు. నేను సొంత తొడిని తెలుసుకున్నాను. అందుకని నేను వచ్చేదను, నేను వస్తాను. అక్కడ మరి పరిస్థితులు బాగలేవు, పర్వాలేదు. నువ్వు ఎక్కడ బతికితే అక్కడ బతుకుతా. నీ దేవుడే నాది, నీ జనమే నా జనము. గొప్ప తీర్మానం అది, గొప్ప నిర్ణయం అది.
కాబట్టి రూతు రెండవదిగా ఏమన్నది అని అంటే, నేను నీతో పాటు నీతో కూడా వస్తాను అనేది ఆమె నిర్ణయముగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు ప్రోబిడ్లం మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం. ఎలియాజరు వెళ్ళాడు రిబ్కా దగ్గరికి, లాబాను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆదికాండ 24 అధ్యాయంలో లాబాను దగ్గరికి ఎలియాజరు వెళ్ళి సరే వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాడు. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇంకో 10 రోజులు ఆగండిలే, అప్పుడే వద్దులేండి, 10 రోజులు ఉండండి అని అట్లా ఇట్లా కొంచెం ఆలస్యం చేయాలని చూశారు రిబ్కా తల్లిదండ్రులు, రిబ్కాని ఎలియాజర్. ఇక ఆయన అన్నాడు లేదు లేదు నేను పోవాల్సిందే అని అన్నప్పుడు, సరే ఒకసారి మా అమ్మాయిని అడుగుదాం ఈ విషయం అని రిబ్కాని అడుగుతూ ఉన్నారు. 24:58 చదవండి. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. చాలు. ఇప్పుడు సరే మా మాట కాదు నీ మాట కాదండి, నువ్వేమో అబ్రహాము కొడుకు ఇస్సాకునకు మరి భార్యగా ఈ రిబ్కాను తీసుకెళ్లాలని వచ్చావు, దేవుడే నిన్ను నడిపించాడు, మంచిదే, మేమే కాదనట్లేదు. అయితే ఇంకొక 2 రోజులు ఉండండి, ఇంకో 10 రోజులు ఉండండి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తారో రారో, మా అమ్మాయిని తీసుకుని వెళ్తున్నారు అని అంటే, లేదు నేను పోవాల్సిందని ఎలియాజర్ అన్నప్పుడు, సరే మీ మాట కాదు నా మాట కాదు, మా అమ్మాయిని అడుగుదాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోయి రిబ్కాను అడిగారు, ఏమ్మా ఈయనెవరో ముక్కు మొగం తెలియని ఆయన, కొత్త ఆయన ఎటు వచ్చాడు, వెళ్తావా అని అంటే, అప్పుడు రిబ్కా ఏమన్నది, కొంచెం ఆలోచిస్తానులే, లేదు ఒక్కరోజు ఉంటానులే, రేపు ఉంటానులే, ఏమి లేవు వెంటనే ఏమన్నది చెప్పండి, వెళ్ళదును అన్నది. అంతే, ఆ మాటే తీర్మానం అయిపోయింది. కాబట్టి ఆమె రిబ్కా ఇస్సాకును చూసింది ఆత్మీయ నేత్రాలతో. ఇస్సాకు ప్రభువుకు సాదృశ్యం, రిబ్కా సంఘానికి సాదృశ్యం. ఈ సంఘం యొక్క తీర్మానం ఎట్లుందంటే ఇక ఆలోచించేది లేదు, వారి నిర్ణయం ఎంత స్థిరంగా ఉంది. రూతు నిర్ణయం కూడా అలాగనే ఉంది. వెంటనే ఏమన్నది, నేను రావద్దని బతులాడుకోవద్దు, నేను వచ్చేదే నీతో పాటు, ఇదే నా తీర్మానం, ఇదే నా నిర్ణయం. రిబ్కాని అడిగితే ఈ రోజు ఉంటానులే, మాంసం తీసుకుని రండి, మేకను కోయండి, రేపు పోతాంలే, ఏం లేవు. మనమైతే అదే అంటాంగా, రాగరాకు వచ్చా ఉండరానైనా, చికెన్ తెస్తాను, మటన్ పెడతాను అని. కానీ వెంటనే వెళ్ళెదను అన్నది. యోసేపు రండి, ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు కలొచ్చింది. కలొచ్చి వాళ్ళ అన్నలకు అడిగిపోయి చెప్పాడు, అన్న నాకు కలొచ్చింది, సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరు అమ్మ నాయన, వాళ్ళు ఆ సూర్యుడు చంద్రుడు వచ్చి నాకు మొక్కాయి, అక్కడ 12 మిగతా కూడా ఉంటే వాళ్ళు కూడా వచ్చి నాకు మొక్కారు అని అంటే కోపం వచ్చేసింది అన్నలకి. ఏంట్రా మేము వచ్చి నీకు మొక్కాలనా, అమ్మ నాయనేమో వాళ్ళు కూడా వచ్చి నీకు మొక్కుతారా, అది ఎంత పొగర్రా నీకు. కోపం వచ్చింది, పగబట్టారు అన్నలు యోసేపు మీద. ఒక్కడే దొరికితే వీడంతా చూడాలనుకుంటున్నారు. ఆ సంగతి యోసేపుకి కూడా తెలుసు, కోపంగా ఉన్నారు అన్నలు అన్న సంగతి. అయితే వాళ్ళు ఒక చోటకు పోయి మందను మేపుతూ ఉంటే ఆదికాండం 37వ అధ్యాయంలో వాళ్ళ నాయన పిలిచాడు, యాకోబు యోసేపుని పిలిచాడు, రారా చిన్నోడి, నువ్వు మీ అన్నోళ్ళు అక్కడ పలానా షెకెం అనే పొలంలోనూ అక్కడ ఇక్కడ మందను మేపుతున్నారు, వాళ్ళు పోయి వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొస్తావా, ఇట్లా అని పిలవగానే ఏమన్నాడు చదవండి. 37వ అధ్యాయము 12-13 వచనాలు. అతని సహోదరులు షెకెములో తన తండ్రిని మందను మేపుడికి వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు, నాయనా నేను పోను, నేను దొరికితే చంపాలని చూస్తున్నారు వాళ్ళు, నీకు తెలియదు, వాళ్ళు పైకట్టు ఉన్నారు కానీ నేను ఎక్కడ కనబడితే అక్కడ నన్ను కొట్టాలని చూస్తున్నా, పోను, ఇట్లాంటి పదాలేమీ లేవు. ఏమన్నాడు యోసేపు, వెంటనే మంచిది నేను వెళ్తాను. అలా వెళ్ళారు. అలాగ వెళ్ళడం ద్వారా గొప్ప దీవెన వచ్చింది. వెళితే తీసుకెళ్లి గుండెలో పడేస్తారు, అది వేరే విషయం. కానీ ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరిగినట్లు అది దేవుడు మేలుకే చేశాడు. ఎప్పుడైతే మన తీర్మానము, మన నిర్ణయము ఇలాగ స్థిరంగా ఉంటుందో అప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. రూతు నిర్ణయము ఆమె యేసుప్రభువు వారి వంశంలో చేర్చబడింది. యోసేపు తీర్మానము ఏం చేయబడింది, వారిని ఒక దినాన ఇశ్రాయేలులందరూ కాపాడడానికి అతనే ముఖ్య కారకుడయ్యాడు. కాబట్టి రిబ్కా తీర్మానము గొప్ప జనాంగాన్ని భూలోకానికి రావడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఈనాడు మన నిర్ణయం, మన యొక్క తీర్మానం ఎట్లాంటిదో
దానియేలు అన్నాడు. రండి దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చదవండి ఆ మాట. 10వ వచనం, 6:10, 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి ఆ ఆ ఆ ఆ ఆ స్తుతించుచూ వచ్చెను. ఇప్పుడు 27వ వచనం చదవండి. ఇప్పుడు 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించునని వ్రాయించెను. ఇంకో చోటు ఉంది, దానియేలు పూజించేటట్టు దేవుడు పూజార్హుడు. ఒక అన్యుడు చెప్పాడమ్మా, ఒక అన్యుడు, ఒక రాజు, వీరి దేవుడు పూజార్హుడు, వీళ్ళ దేవుడు గొప్పవాడు, రాయించు, ఒక గ్రంథంలో రాయించు, ఆయన గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు అని రాయించు. ఎందుకు వచ్చింది అని అంటే దానియేలు తీర్మానం. ఆ 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడిన తెలుసుకున్నప్పటికీ తన తీర్మానాన్ని విడిచిపెట్టలేదు, తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, ప్రభు కొరకై నిలబడ్డాడు. తన నిర్ణయం చాలా గొప్పది. అందుకని ఒక అన్య దేశపు రాజు ఆ దేశంలో మళ్ళీ ప్రకటన చేశాడు. ఆ రాజు ఇంకంతే, ఆ దానియేలు దేవుని తప్ప ఇంకెవరు పూజించకూడదు, దేశానికి ప్రకటన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా రూతు యొక్క నిర్ణయం ఆమెని గొప్ప ఆ దీవెనలోనికి తీసుకొచ్చిన. ఈనాడు ప్రభు బిడ్డలం మన నిర్ణయం, సంఘంగా మనం చేసే నిర్ణయం. ఇంకో మాట చదవండి ఎస్తేరు గురించి. రండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4:16 చదవండి. 16, ఎస్తేరు గ్రంథం 4:16, 14 చదవండి. 14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయంను విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. 16 వచ్చును, ఆ చివరి భాగం ఉంటుంది. నేనును నా పనికత్తులను ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయయుక్తమని ఉన్న నేను రాజునందుకు ప్రవేశించుదును. ఆ చివరి పదం, ఆ చివరి మాట, నేను నశించుదును. ఎస్తేరు యొక్క నిర్ణయం, నేను చచ్చినా చచ్చిపోతాను కానీ నా ప్రజల క్షేమం, నా మందిర క్షేమం, నా ప్రజల ఆత్మీయత, వారి ఇశ్రాయేలు కొరకై ఎస్తేరు ఏమన్నది, నేను నశించినా నశిస్తాను కానీ. కాబట్టి ఇశ్రాయేలు కొరకు ఆమె ప్రయాసపడింది. అందుకనే వారి ఆ తీర్మానాలు, ఆ నిర్ణయాలే రాబో దినాల్లో గొప్ప ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఇశ్రాయేలీలందరూ నశించుకోలే, లేకపోతే ఎస్తేరు కనుక ఆ తీర్మానం చేయకపోతే యూదులంతా చంపబడేవాళ్ళు, యేసు ప్రభువారు వచ్చేవాడు కాదు. దానియేలే కనుక ఇటు శాసనం సంతకం చేయకపోయినా సరే భయపడక ధైర్యంగా ప్రభు కొరకు నిలబడకపోతే అన్యులంతా తెలుసుకునేవాళ్ళు కాదు. రూతోయే కనుక ఈ నిర్ణయమే చేయకపోతే ఆమె యేసు ప్రభువారి వంశంలోనికి తీసుకురాబడేది కాదు. రిబ్కా తీర్మానం, యోసేపు తీర్మానం. అటు ప్రభు బిడ్డలంగా ఈనాడు దేవుని మందిరంలో పునాది మీద కట్టబడిన నువ్వు నేను, స్థిరంగా నిలబడిన నువ్వు నేను, మన నిర్ణయాలు ఎలాంటివి? మన నిర్ణయం ద్వారా సంఘమునకు అనేకులకు దీవెనకరంగా. ఎస్తేరు అన్నది ఆ మాట, నేను నశించినను. ప్రకటన గ్రంథం 14:4 ప్రభు ఏమన్నాడు తెలుసా? 14వ అధ్యాయం 4వ వచనం చదవండి అన్నమాట. 14:4, కాని వారు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళబోయి వెంబడిస్తారు వాళ్ళు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరమును వినును. 12వ అధ్యాయం. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తాము ఆ రూతు గ్రంథములో ఆమె యొక్క తీర్మానము, ఆమె యొక్క నిర్ణయము ఎంత గొప్పది. ప్రౌఢలంగా ఈనాడు మన నిర్ణయం. రోమా 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపేవాడు? అది వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన, కత్తి అయిన, ఏదైనా దేవుని ప్రేమ నుండి మాత్రం కూడా
అదే ఆ రూతులో మనం చూస్తాం. రూతులో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏమిటి అంటే ఆమె స్థిరమైన మనస్తత్వం కలిగినది, స్థిరంగా నిలబడిన మనిషి. అంతేకాకుండా ఆమె యొక్క నిర్ణయం ఎంతో గొప్పది. కాబట్టి ప్రోబిడలంగా మనము ఎలాంటి నిర్ణయాలు కలిగిన వారు. సరే, మీకు మూడో విషయానికి వెళ్ళి త్వరగా ముగిస్తాను. రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దని, వద్దు, వచ్చేదను, చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే, కాబట్టి నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. ఈ ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఇంకా ఉన్నాయిలే కానీ ఇప్పుడు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు రూత్ అన్నది, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. కాబట్టి బిడ్డలం ప్రభు ఎక్కడుంటే మనం కూడా అక్కడ ఉండాలి, అది జ్ఞాపకం చేసుకుందాం. రూతు అన్నట్లుగా మనం కూడా నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను. కాబట్టి మనం కూడా అక్కడే ఉండాలి. ప్రకటన 14:4 చదువుకున్నాగా, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళబోతారంట వాళ్ళు, ప్రభుని ఆరాధించే వాళ్ళు, ప్రభుని సేవించేవాళ్ళు. ఇక్కడ అంటుంది, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నాడు? మత్తయి సువార్త 8:20లో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అంటే, అందుకు యేసు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల నివాసం కలవు, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలం లేదు. ఇప్పుడు ఆయన నివాసం ఎక్కడ? నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తానని రూత్ అన్నది కదా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ నివాసం ఏంటి అని అంటే, నక్కలకు ఉంది నివాసము, ఆకాశ పక్షులకు ఉన్నాయి, నేను సత్రం కాడికి పోతే సత్రం కూడా నాకు స్థలం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి వచ్చి, రబ్బూని నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతారు. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 38-39 వచ్చిన. యేసు వెనక్కి తిరిగి వారు వెంబడి చూచి, మీరు ఏం వెతుకుచున్నారని వాడు అడగగా, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన, రబ్బీ అన్న మాటకు బోధకు. ఆయన ఏమన్నాడు? వచ్చి చూడండి చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున స్థలమును చూచి ఆయనతో ఉండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన ఉన్న స్థలములో ఉండటానికి ఇష్టపడ్డారు. ఆయన ఉన్నటువంటి స్థలములో యోహాను సువార్త 12:26 నేను ఎక్కడుంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడు, నేను ఎక్కడుంటానో అక్కడే ఉంటాడు. ఇప్పుడు రూతు అన్నది, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తాను. ఇప్పుడు యేసుప్రభు వారి నివాసాన్ని చూస్తే తలవాల్చడానికి కూడా స్థలం లేదు. అయితే కొంతమంది వచ్చారు, ఆయన నివాసాన్ని చూసి ఆయనతో పాటు ఉన్నారు. ఈనాడు ప్రోబిడలంగా దేవుడు నివసించే చోట మనం కూడా నివసించాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ మనం కూడా ఉండాలి. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 13-14 వచ్చినప్పుడు, ఇది నేను కోరుకొనిన స్థలము, నేను ఏర్పరచుకున్న నివాస, ఇది నా నివాస స్థలం. ఏంటిది? 76:2 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో షాలేములో తన గుడారమున్నది, షాలేములో తన గుడారమున్నది, సియోనులో తన ఆలయము. షాలేములో ఆయన గుడారం ఉన్నది, ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడే నేను నివసిస్తాను అని ప్రభు అన్నాడు. షాలేములో 76వ కీర్తనలో ఆయన గుడారం ఉన్నది. షాలేము దేవుని మందిరం. కాబట్టి షాలేములో ఆయన గుడారం ఉన్నది. 122వ అధ్యాయం 6వ వచనం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరైతే దేవుని మందిరమును, దేవుని సంఘమును, ఆయన నివసించే స్థలమును ప్రేమిస్తారో వారు ఏం చేయబడతారట? వర్ధిల్లేవారుగా ఉంటారు. 1 సమూయేలు గ్రంథంలో నన్ను గనపరచు వారిని నేనేమన్నాడు? నేను ఘనపరుస్తాను. నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇర్మియా 29:7. క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయి, దాని క్షేమము మీ క్షేమమునకు. ఆవిడ
షాలేములో ఆయన గుడారం ఉన్నది, షాలేములో ఆయన సన్నిధి ఉన్నది, షాలేములో ఆయన నివసించే స్థలము, అది ఆయన కోరుకున్న స్థలము. దీని విషయమై అన్నాడు, దాని క్షేమము మీ క్షేమమును కాదా. కాబట్టి దాన్ని క్షేమాన్ని కోరితే మీకు క్షేమమే. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కదా, నేను దాని నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నాను కదా, షాలేములో ఆయన గుడారం ఉన్నది కదా. కాబట్టి ఆయన నివాస స్థలమును ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధార్. కాబట్టి ప్రోబిడలంగా రూతు అన్నది, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తాను, నీ క్షేమమే నా క్షేమం అన్నట్లుగా ప్రోబిడలంగా మన జీవితాల్లో. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఒకటి, రూతులో స్థిరత్వం కనపడుతుంది. పునాది మీద కట్టబడిన వారై వారు విశ్వాసమందు స్థిరపడుచు లెక్కకు విస్తరిస్తూ ఉన్నారు. ఒకటి. రెండోది, ఆమె యొక్క నిర్ణయము, నువ్వు బతిలాడుకోవద్దు ఊకే, నన్ను ఓర్పాలాంటి దాన్ని కాదు నేను, కాబట్టి నా నిర్ణయం మారదు. ఎస్తేర్ అన్నది, నేను నశించినా నశిస్తాను కానీ నేను ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తాను. దానియేలు, తీసుకుంటావా, మా దేవుడు అగ్నిగుండంలో నుంచి తప్పించడం సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. కాబట్టి వారు వారి దేవుని, వారి సాక్ష్యాన్ని చూసి, వారి నిర్ణయాన్ని చూసి ఒక దేశమే ప్రభువుని ఎరిగింది, ప్రభువుని అంగీకరించింది. కాబట్టి ఈనాడు మనం మన నిర్ణయాలు, ప్రభు కొరకు మనం చేసే నిర్ణయాలు, ఏదో మళ్ళీ ఇంట్లో పట్టింపులు వాళ్ళతో వెళ్తా ఈ నిర్ణయాలు కావు. నేను మాట్లాడినన్నా ఇంకెప్పుడు ఆ నిర్ణయం మారదు, అట్లాంటివి కావు. దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన మన నిర్ణయాలు. కాబట్టి అలాంటి నిర్ణయాలు కలిగిన వారు ప్రభు క్షేమం కొరకు, దేవుని ఆత్మీయమైన విషయాలలో ఎలాంటి వారు. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, ఆమె యొక్క ఏమిటి, మూడవదిగా ఆమె ఎక్కడ, నీ నివాసం ఎక్కడ. కాబట్టి నేను అక్కడే నివసిస్తాను. గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికల్లా వెళ్తారు వాళ్ళు. ఆయన నివాసం ఎక్కడ అని అంటే, భౌతికంగా అయితే లేవులే కానీ నివాస స్థలములు, ఆత్మీయంగా చూస్తే ఆయన మందిరమే ఆయన నివాసం. ఆయన అక్కడే ఉంటాడు. నేను నివసిస్తాను, నేను వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నిర్గమకాండంలో. కాబట్టి ప్రకటన గ్రంథం 21లో దేవుడు మనుషులతో మధ్య కాపురం చేస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఎవరైతే ఆయన మందిరమును, ఆయన నివాస స్థలమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. కాబట్టి ప్రోబిడలం మన క్షేమం కొరకు తిమోతికి రాసిన పత్రికలో రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఎందుకు చెప్పండి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలా? మనము సుఖముగాను మాన్యతగాను బ్రతుకు నిమిత్తం మనం క్షేమంగా ఉండాలంటే ఆయన ప్రజలు కూడా క్షేమాన్ని కోరాలి. దేవుని మందిరం క్షేమాన్ని కోరడం ప్రాముఖ్యం. అందుకని అన్నాడు, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. భక్సింగ్ గారు హెబ్రోన్లో అంట తెలీదు, నేను కూడా ఎప్పుడు చూడలే, రుచి చూడలా. హెబ్రోన్లో సాంబార్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. సాంబార్ తిని బతికేస్తామండి, ఇంక మాకు ఏమొద్దు అంటారు చాలా మంది కూడా. అంత బాగుంటుంది అంటే హెబ్రోన్ సాంబార్. అయితే ఒక ఆయన చెప్పాడు, హెబ్రోన్ సాంబార్కు ఉన్న ప్రత్యేకత ఏంటండి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఒకలంట మన దగ్గర అంటే ఇస్తరాకులు, కానీ అక్కడ మోదుగా, తెలంగాణ అంతా మోదుగాకు. వాళ్ళు వెళ్తారంట, ఆ కుటుంబం అడవికి పోతారంట, మోదుగాకులన్నీ చెట్టు ఎక్కి దులుపుతారంట, తెంపుతారంట, అవి తీసుకొచ్చి నానేస్తారంట, వాటిని అన్ని మళ్ళీ కొడతారంట ఇస్తరాకులాగా. ఆ తర్వాత ఎడ్ల బండి నిండా వేసుకుని మందిరాన్ని తీసుకొస్తారంట. అది వాళ్ళ సమర్పణ. ఆ ఇస్తరాకులు ఎట్లొచ్చినాయి, ఆ కుటుంబం పోయి ఎంత ప్రయాసపడితే వచ్చినాయి ఆ ఇస్తరాకులు. అందులో తింటే ఎంత రుచో. ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి 4-5 చింత చెట్లు ఉన్నాయంట, ఆ చింత చెట్టు పిల్లలు కూడా పోయినవరంట. ఆ కాయలన్నీ వచ్చిన తర్వాత ఆ చింతకాయలన్నీ దింపి వాటిని ఎదలుగొట్టి ఆ చింతపండంతా సంవత్సరం సరిపడి తీసుకొచ్చి ఇవి దేవుని మందిరం చేస్తారంట. అట్లా ఒక్కొక్కటి తీసుకొని రాబడతాయి. అవన్నీ కలిపి అక్కడ తీసుకురాగానే ఎంతో రుచి. వారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. నాడు ప్రభుబిడ్డలంగా దేవుని మందిరం ప్రేమించడం ద్వారా అనేకులకు దీవెనకరంగా మనం మార్చబడతాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. ప్రభుబిడ్డలంగా మన ప్రేమ ఎట్లుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట చదువుకొని మన ప్రార్థనలోకి వెళ్తాం. 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 13:5 చదవండి. మీరు
విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. చాలు, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఆయన నివాస స్థలం నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. ప్రభువే అన్నాడు, నేను కోరుకున్న స్థలం ఇది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. ఇది షాలేము, షాలేముని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ షాలేము విషయంలో మనం ఎలాంటి వారం మనల్ని మనమే పరీక్ష చేసుకున్నాం. రూతు అన్నది కదా, నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నన్ను బతికిలాడుకోవద్దు ఇంకా ఊకే. నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను. ప్రభు నివసించే స్థలం ఇది. దీని విషయమై మనం ఎలాంటి వారంగా ఉన్నాం. కాబట్టి మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి, మన స్థిరత్వం ఎలా ఉంది, ఈ 3 విషయాలను మనం పరీక్ష చేసుకుంటాం. ఒకవేళ మన హృదయం మన మీద ఎక్కడైనా దోషారోపణ చేస్తూ ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ యోగ్యులంగా మార్చబడి ప్రభు యొక్క పాలన మనం సమీపించాలి.